హాయ్ అండి. నమస్తే. అంటే మీరు బాగా పాటలు పాడతారు. ఈ మధ్య మామూలుగా చాలామందైతే యూట్యూబ్‌లో మహిళలు కావచ్చు, లేకపోతే పురుషులు కావచ్చు, కొన్ని సాంగ్స్ ఓన్‌గా క్రియేట్ చేసుకొని జానపదాలు కానీ, ఏదైనా యూట్యూబ్ మీద రెవెన్యూతో బతుకుతున్నారు. మీరు కూడా అలా కొత్తగా స్టార్ట్ చేశారంట. నిజమేనా? ఏ సాంగ్ చేశారు? నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. 'లవ్లీ జోష్న' అనే ఒక యూట్యూబ్ ఛానల్‌లో ఒక జానపద గేయాలు పాడటం జరిగింది. నా ఓన్‌గా నేను కొంత డబ్బుని ఖర్చు పెట్టి ఒక 2 పాటలు మరి పాడి దాన్ని ఒక ఆల్బమ్ సాంగ్‌గా నా ఛానల్‌లో రిలీజ్ చేయడం జరిగింది. ఆహా! ఓకే. మా హాట్‌స్టార్ టీవీ ప్రేక్షకుల కోసం ఆ సాంగ్. ఓకే. నా ఛానల్‌లో ఉన్నటువంటి ఒక పాట నేను పాడతానండి. ఓకే. సొట్ట బుగ్గలోడమ్మ నా మామ, రాత్రికి వచ్చి నువ్వు ఉండు మామ, ఆలకల మీద పోయినాడు నా మామ, ఇప్పుడే వచ్చినాడు ముద్దుల మామ, మంచి ఊపు మీద ఉన్నాడు నా మామ, మంచి సోకు మీద ఉన్నాడు నా మామ, భలే అందంగా ఉన్నాడు నా మామ, మంచి పట్టు మీద ఉన్నాడు నా మామ, సొట్ట బుగ్గలోడమ్మ నా మామ, రాత్రికి వచ్చి నువ్వు ఉండు మామ, ఆలకల మీద పోయినాడు నా మామ, ఇప్పుడే వచ్చినాడు ముద్దుల మామ. ఓకే. నైస్ అనమాట. అంటే ఇలా సాంగ్స్ రాయడం ఇవన్నీ మీరు కావాలని ప్రయత్నించారా? లేకపోతే ముందుగుంటా మీకేమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉందా? నాకు 10 సంవత్సరాల నుంచి నేను ఒక చిన్న చిన్న ఈవెంట్‌లో, ఒక చిన్న బ్యాండ్ పార్టీలో ఒక సింగర్‌గా పనిచేశాను. చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడడం అన్నా, డాన్సులు వేయటం అన్నా నాకు చాలా ఇష్టం. సో, దాన్ని నేను కొంచెం డెవలప్ చేసుకొని ఒక ట్రాన్స్‌జెండర్‌గా పుడితే భిక్షాటన చేసుకునే బ్రతకాలా అనేసి నేను ఆలోచించుకొని నాకున్నటువంటి టాలెంట్‌ని కొంచెం డెవలప్ చేసుకొని, కొంచెం కష్టపడి ఈరోజు చిన్న చిన్న ప్రోగ్రాలు చేసుకొని బ్రతుకుతున్నాను మేడం. ఓకే. ఆ ప్రోగ్రామ్స్ దాటి ఇప్పుడు ఓన్‌గా ఆల్బమ్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆ ఆల్బము అంటే మీ పరంగా అంటే పబ్లిక్ కామెంట్స్ కానీ ఏ విధంగా వచ్చాయి? చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం. నేను వీధిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే చాలామంది జోష్న గారు మీరు మొన్న ఈ సాంగ్ చేశారు కదా! చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మేడం. ఓకే. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది? అంటే మీ పరంగా ఏదైనా వివక్షత గానీ, ఏదైనా గానీ ఇలా సొంత ఆల్బమ్స్ చేసుకుంటూ మీరు కష్టపడుతుంటే ఏ విధంగా సొసైటీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది? కష్టపడిన వారికి ఎప్పుడైనా మంచి ఫలితం అనేది ఉంటది కదా మేడం. మనం ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపుకోకుండా మన కష్టాన్నే మనం నమ్ముకుని బ్రతికితే సమాజంలో మన గౌరవం అనేది ఉంటది. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది గూడా జడ్జ్ చేస్తూ ఉంటారు. ఇంగ అంటే ఈ పాటలు ఇవన్నీ రావటం వల్ల ఇవన్నీ అంటే ఏం మెసేజ్ ఇస్తారు సొసైటీకి అన్నట్లు గూడా కొంతమంది కామెంట్ చేస్తారు. అలా మీ ఎవరైనా మిమ్మల్ని అలా కామెంట్ నేను కూడా వచ్చిన ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చిన కొత్తలో నేను కూడా ట్రైనింగ్స్‌కి వెళ్ళేదాన్ని. నేను కూడా షాపులో వెళ్ళి భిక్షాటన చేసుకొని బ్రతికేదాన్ని మేడం. కానీ ఒక విషయం చెప్తున్నాను. మా పెద్దవాళ్ళు, మా పూర్వీకులు కూడా భిక్షాటన ఎందుకు చేస్తారంటే మేడం, బ్రతకటాని కోసం మాత్రమే భిక్షాటన అనేది చేస్తారు. కానీ మా వృత్తి కాదు భిక్షాటన అనేది. మా మనస్సాక్షిని, ఆత్మాభిమానాన్ని చంపుకొని మేము భిక్షాటన అనేది చేస్తున్నాం గానీ, మా భిక్షాటన అనేది మా వృత్తి కాదు. అయితే నేను స్టార్టింగ్‌లో భిక్షాటన చేశాను. కొన్ని రోజుల తర్వాత ఆలోచించాను. ఒక ట్రాన్స్‌జెండర్‌గా పుడితే భిక్షాటన చేసుకునే బ్రతకాలా అని ఆలోచించుకొని, దేవుడు నాకు కూడా కొద్దో గొప్ప టాలెంట్ ఇచ్చాడు కదా! పాటలు అంటే మీలో చాలామంది కళాకారులుంటారు. కానీ వాళ్ళు బయటికి రావట్లేదు. దానికి కారణం ఏంటి అసలు? బయటికి ఎందుకు రారంటే, వాళ్ళు స్టేజ్ ఎక్కి పాటలు పాడితే కింద నుంచి కామెంట్స్ చాలా దారుణంగా ఉంటాయి. కొందరు అవి చూసి ఈ చెవితో విని, ఈ చెవితో విడిచిపెట్టేస్తారు నాలాంటోళ్ళు. కొంతమంది ఆ కామెంట్స్‌ని చూసి తట్టుకోలేక సెన్సిటివ్ అయినటువంటి వ్యక్తులేంటంటే, ఏడుస్తూ ఇంట్లో ఉండిపోతారు. ఇప్పుడు ఇప్పుడు నేను బయటకొచ్చాను. నాకంటూ కొన్ని అవకాశాలిస్తే, నాకంటూ కొన్ని ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ మీరిస్తే, నన్ను చూసి నా కమ్యూనిటీ వాళ్ళు చాలామంది రావాలి బయటికి. అయ్యో! చూడు మన కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక జోష్న ఒక సింగర్‌గా, ఒక ఈవెంట్ మేనేజర్‌గా ఈరోజు ఎన్నో ప్రోగ్రాలు చేసుకొని మన కమ్యూనిటీకి ఎంతో పేరు తీసుకొస్తుంది. తనలాగా మనము ఉండాలని చెప్పేసి నా నా తర్వాత మా మా వాళ్ళందరూ కూడా మరి ముందుకు రావాలని చెప్పి నా ఆశ, నా కోరిక. ఓకే. ఆ కామెంట్స్‌కి మీరు ఎలా స్పందిస్తూ ఉంటారు? స్టార్టింగ్‌లో బాధపడేదాన్ని. నేను స్టేజ్ ఎక్కినప్పుడు చిన్న చిన్న రాయిలు ఇసిరేవారు నా మీద. కొంతమంది అంటారు, "ఎవరు కొజ్జోడిని తీసుకొచ్చి పాటలు పాడేస్తున్నారట" అనేవారు. అవి విని చాలా బాధపడ్డాను. కానీ నేను బాధపడి మనసులోనే ఆ బాధను ఉంచుకొని బయటికి నవ్వుతూ మరి నాకు ఒక రూపాయి ఇచ్చినటువంటి ఆ ఈవెంట్ వాళ్ళని
నేను వాళ్ళని నేను హ్యాపీగా ఈవెంట్ చేయాలంటే నేను సంతోషంగా ఉండాలి బయట. నేనేమైనా ఏడుస్తూ ఈవెంట్ చేశాననుకోండి, ఆ ఈవెంట్ సక్సెస్ అవ్వదు. వాళ్ళనుకున్న మాటలు కిందన గలీజు వాళ్ళు ఎన్నో పేలుతారు. కుక్క పేలిందని చెప్పేసి వదిలేసి, లోపల బాధపడుతూ బయటకి సంతోషంగా నటిస్తూ, చాలా హ్యాపీగా నేను ప్రోగ్రాలు చేసుకుంటూ ముందుకెళ్ళేదాన్ని. అంటే ఎప్పుడైనా గాని సిన్సియర్‌గా ఏదైనా గాని ఒక పర్సన్‌తోనే ఉందాం అనని అనుకున్నారా మీరు? ఓహ్! నేనే కాదండి. ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్ కూడా మనకు నచ్చినటువంటి వ్యక్తితో ఉండాలని అనుకుంటున్నారు. కానీ వచ్చిన వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నాడా? చెప్పండి. అదైతే ఆ ప్రేమలో అయితే ఎక్కడ నిజాయితీ కనిపించట్లేదు. కేవలం వాడి అవసరాలు తీర్చుకోవటానికి మాత్రమే, వాడి ఎంజాయ్‌మెంట్ కోసం మాత్రమే ప్రేమ అనే ఒక ముసుగు కప్పుకొని మా ట్రాన్స్ దగ్గరకొస్తున్నారండి. అంటే ఇప్పుడు మీరు మీకు ఆరోగ్యంగా పరంగా గాని, లేకపోతే ఒక సేఫ్టీ పరంగా గాని, లేపోతే మీ మీద ఇప్పుడు చాలా హత్యలైతే జరిగినా గాని, అటువంటి ఎటువంటి భద్రత అయితే మీకు లేదు అంటే దాని మీద మీరేం చెప్తారు? ఒక ఆడపిల్లకే భద్రత లేదండి. ఒక ఆడపిల్లతో పోల్చుకుంటే మేమెంత చెప్పండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేసేస్తే వాడు జైలుకెళ్తున్నారు. మళ్ళీ తిరిగి బెయిల్ మీద బయటకొచ్చి దర్జాగా తిరుగుతున్నాడు. హ్మ్. ఈ మధ్యన అనకాపల్లిలో దీపు అని ఒక ట్రాన్స్‌జెండర్‌ని ప్రేమించిన వ్యక్తే కసాయంగా ముక్కలు ముక్కలు నరికి వేరే 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 ప్లేస్‌లో వేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి కూడా గవర్నమెంట్ సరైన శిక్ష విధించలేదు. ఇంకెక్కడండి న్యాయం జరుగుతుంది? న్యాయం జరగాలంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో. అంటే చూసారు కదండీ! అంటే చాలా బోల్డ్‌గా అయితే ఆహ్, చెప్పేసింది సింగర్ జ్యోత్స్న అన్న అయితే. అంటే వాళ్ళ యొక్క అంటే అవసరాల నిమిత్తం, ఆకలి నిమిత్తం మాత్రమే ఇవన్నీ మా పనులు కూడా. మాకు ఒక పర్సన్‌గా అనుకుంటే మేము చూసుకునే వాళ్ళుగా అనుకుంటే, మేము నిబద్ధతతో వాళ్ళతోనే ఉండాలని అంటే ప్రతి మనిషికి ఉన్నట్లే మాకు మనసుంటుందనైతే జ్యోత్స్న అయితే మాట్లాడుతూ ఉన్నారు. 'ఆర్ స్టార్ టీవీ' విజయలక్ష్మి.